మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్పీ కాలనీలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ఈ నెల 30న జరిగే ఓటింగ్ లో చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలు భరించారని, ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు నమ్మబోరని, ఏ ఇంటికి గడపకి వెళ్లినా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తామని భరోసా ఇస్తున్నారని అన్నారు. ఏ కాలనీకి పోయినా ప్రజలు హారతులతో స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ నెల 30న ఓటింగ్ రోజున చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో ఉప్పల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎస్బీ కాలనీలో మన డివిజన్లో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించలే, దాంతోపాటు ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ కూడా ప్రజలల్లో వ్యతిరేకత ఉంది చాలా. ఈ బీఆర్ఎస్ నాయకులని మనం ఇంటికి పంపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఈరోజు మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నామో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి, ఎందుకంటే ఎంతో కష్టమైన తెలంగాణ ఇచ్చింది ఆ తల్లి. 6 గ్యారెంటీలు పెద్ద గొప్ప కాదు, తప్పకుండా ఆ తల్లి మాటిస్తే తప్పదనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద. ఏవైతే 500లకు సిలిండరే కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ మహిళలకు 2500, అదేవిధంగా 500కే సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్. అంటే ఇవన్నీ కూడా ప్రజలపైన నమ్మకం, విశ్వాసం ఈరోజు ప్రజలకు ఉంది. తప్పకుండా ఉప్పల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే ఖాయం.